సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువుని ఆరాధించాడు. కనుక ప్రభువుని ఆరాధించుటలో జ్ఞానుల వలె మనము కూడా ఆయన పాదాల ఎదుట పడవలసిన వారమై ఉన్నాం. చూడండి, వాక్యంలో మనకి బాగా తెలిసిన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఉన్నారు. ఆయన చేసిన పని కూడా సాగిలపడుట. ఎంత వయసులో అంటే సుమారు 99 ఏళ్ళ వయసులో కూర్చోవటమే కష్టం. కానీ దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం చేశారు, కార్యాన్ని సఫలపరుచుకున్నారు. దానికి ఇప్పుడు జ్ఞానులైన వారు కూడా మరి చిన్న బాలుడై ఉన్న ప్రభు ఎదుట సాగిలపడి వారు పండగ చేశారు. కనుక ఈ పండగ దినములలో మనం సాగిలపడి పండగ ఆరాధించే వారిగా ఉండాలి. కనుక సాగిలపడి పండగ చేసేవారిగా ఉండాలి. సాగిలపడి ప్రభువుని స్తుతించుటయే అసలైన పండుగ అనుభవము అయి ఉన్నది. కనుక జ్ఞానుల వలె సాగిలపడి మనము పండుగ ఆచరించవలసిన వారమై ఉన్నాం. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయము 40-41 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే గర్భములో శిశువు గంతులు వేసింది. ఇక్కడ జకరియా ఎలిజబెత్ మనకు కనబడుచు ఉన్నారు. మరియా జకరియా ఇంటిలో ప్రవేశించగానే ఎలిజబెత్తుకి ఏం చేశారంట? వందనం చేశారట. ఎలిజబెత్తు మరి యొక్క వందన వచ్చిన వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసాడు. కనుక మరి యొక్క సంగతి ఏంటి అంటే, వందనము చేసి ఎలిజబెత్ అమ్మ పండగ ఆచరించారు. కనుక పండగలో జ్ఞానులైన వారు సాగిలపడి పండగ చేస్తే ఎలిజబెత్ అమ్మ వందనము చేసి పండగ చేసింది. కనుక వందనము చేయుట, నమస్కారము చేయుట, లేక మన భాషలో చెప్పుకోవాలంటే మరణాత చెప్పుట. కనుక వందనము చేసి పండగ ఆచరించిన అనుభవము ఎలిజబెత్ అమ్మ యొక్క అనుభవం. ఆమె పెద్దామ, వచ్చిన ఆమెమో మరియా చాలా చిన్న అమ్మాయి అయినా ఆమె వందనం చేయగానే ఏమి మరలా వందనం చేశారు. కనుక ఎలిజబెత్ మరియ యొక్క వందనం వచ్చినము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసింది. ఎలిజబెత్తుకు వందనము చేసెను. కనుక వందనము చేసి వారు పండగను ఆచరించిన వారై ఉన్నారు, పండగ చేసిన వారై ఉన్నారు. ఇక లూకాసు వార్త 2వ అధ్యాయము 16 వచనం మనం చూసినప్పుడు, త్వరగా వెళ్ళి శిశువును చూచిరి. ఎవరు అంటే గొర్రెల కాపరి. వారికి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పగానే వెంటనే ఆ మందను, గొర్రెల మందను విడిచిపెట్టారు, త్వరగా వెళ్ళారు. వాక్యములో మనకు కనబడుతున్న మాట అదే, త్వరగా వెళ్ళి. కనుక ప్రభువుని చుట్టకి ఆ రాత్రే వెళ్ళిపోయారు. పొద్దున్నే వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, 2 రోజుల తర్వాత వెళ్ళొచ్చులే అని అనుకోలే. త్వరగా వెళ్ళారు, ప్రభువును చూశారు, మరియను చూశారు, యోసేపును చూశారు. కనుక కాపరులు చేసిన పండుగ ఏంటంటే శిశువును చూచిరి. చూచి వారు పండగ ఆచరించిన వారై ఉన్నారు. కనుక సాగిలపడి పండగ చేసింది జ్ఞానులైతే, వందనము చేసి పండగ చేసింది ఎలిజబెత్ అమ్మ అయితే,
చూసి పండగ చేసిన అనుభవము ఈ యొక్క కాపరుల యొక్క అనుభవము అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే 2వ అధ్యాయం 28వ వచనం మనం చూసినప్పుడు 27, 28లో అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని చాలు, మిగిలిన సంగతి మనకు తెలిసిందే కదా. ఇప్పుడు సుమయోను అనే ప్రవక్త యాజకుడు ఎలా పండగ చేశాడు, ఎలా పండగ ఆచరించారు అని అంటే ప్రభువుని ఎత్తుకొని పండగ చేశాడు ఆయన. కనుక దేవాలయములోనికి తీసుకొని రాగానే ఆయన చేతుల్లోనికి తీసుకొని నాదా అని ప్రభువుని సంబోధిస్తూ ఉన్నారు. కనుక కాపరులు చూసి పండగ చేశారు, కానీ సుమయోను ప్రవక్త ఎత్తుకొని పండగ చేస్తున్నారు. ప్రభువుని ఎత్తుకొని పండగ చేస్తూ ఉన్నారు. ప్రభువుని చేతుల్లోనికి తీసుకొని పండగ చేస్తూ ఉన్నారు. కనుక ఈ అనుభవాలు మనం సంపాదించుకోవాలి. సాగిలపడాలి, నమస్కారం చేయాలి, చూడాలి, ఎత్తుకొని కూడా మనము పండగ చేసేవారిగా ఉండాలి. అందుకే గారు పంక్తిలోకి రండి అనే పాటలో ఈ అనుభవాలన్నీ తెలియజేశారు. కనుక ఒక్కొక్కరి పంక్తిలోకి ఒక్కొక్కరి అనుభవాన్ని మన అనుభవములోనికి ఇమిడ్చుకొనవలసిన వారమై ఉన్నాం. ఇక చివరిగా మనం చూస్తే 37వ వచనం 2వ అధ్యాయంలోని లూకా సువార్త 84 సంవత్సరములు దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. కాబట్టి అన్న అనే తల్లి ఈమె యొక్క ప్రవక్తనిగా మనకు కనబడుతూ ఉంది. ఈమె ఎలా పండగ చేసిందయ్యా అంటే ప్రభువుని కొనియాడుచూ పండగ చేసింది. ప్రభువుని గూర్చి చెప్పుచూ పండగ చేసింది. ప్రభువుని గణపరుచుచూ పండగ చేసింది. ప్రభు కొరకు ఎదురు చూసి పండగ చేసింది. సుమారు ఈ అమ్మ 84 సంవత్సరాల నుండి దేవాలయమును విడిచిపెట్టలేదు. గనుక 84 సంవత్సరములు దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో ఆమె గడుపుచూ ఉన్నారు. కనుక ఈ అమ్మ అన్న అనే తల్లి ప్రవక్తని ప్రభువుని కొనియాడుచూ పండగ చేసిన వారై ఉన్నారు. కనుక మనం కూడా ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబ ఆరాధనలో కూర్చున్న మనము ఈ 5 అనుభవాలు సాగిలపడి పండగ చేశారు, వందనమాచరించి పండగ చేశారు, చూసి పండగ చేశారు, ఎత్తుకొని పండగ చేశారు, కొనియాడుచు పండగ చేశారు. అలాగున శ్రేష్టమైన అనుభవములు మన అనుభవములలో ఇమిడ్చుకొని పండగ ఆచరించగలిగిన భాగ్యము ప్రభు మనలకు ప్రసాదించును గాక. ఆమేన్. దేవా ప్రభా, ఈ కొద్ది మాటల ద్వారా దీవెన దయచేయమని, మంచి నేలన పడిన విత్తనం వలె వాక్యము ఫలించుటకు కృప చూపించమని వాక్యమై ఉన్న యేసు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత.